అయ్యా కష్టపడి సంపాదించుకున్న స్థలం అయ్యా. నువ్వు ఆగరా. నా కన్నుబడిన ప్రతి భూమి ఈ భూపతికే సొంతం రా. అయ్యా ఇప్పుడు కబ్జా చేస్తే ఎలాగయ్యా? ఒకసారి ఆలోచించండి అయ్యా. అన్నా ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్ళు రామారావు కూతురు దగ్గరికి వెళ్తున్నారంట. అదొకటి ఉంది కదా, మర్చిపోయా. అన్నా దాన్ని కూడా వేసేస్తే ఒక పని అయిపోద్ది. అరే అన్నిసార్లు కత్తులకే కాదురా, కొన్నిసార్లు కరెన్సీ కూడా పని చెప్పాలి. విజయ, అమ్మా విజయ. అంకుల్ మీరా? నేనేనమ్మా. కన్నా పిల్లలు కూడా పట్టించుకొని ఈ రోజుల్లో మీ నాన్నగారు ఎంతో కష్టపడి మాలాంటి దిక్కులేని వాళ్ళకి ఓల్డేజ్ హోమ్ కట్టించిన దేవుడమ్మా. అలాంటి ఆయన చనిపోతే నిన్ను పలకరించడానికి కూడా రాలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అయ్యో మీరు దిక్కులేని వాళ్ళు ఏంటి అంకుల్? నాకైనా నాన్నకైనా మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. ఒకసారి వీలు చూసుకొని హోమ్కి నేనే వస్తాను అంకుల్. అందరూ ఎలా ఉన్నారు? మీ నాన్నగారి దయ వల్ల ఇప్పటిదాకా బాగానే ఉన్నామమ్మా.